కిచెన్ లో కూడా లేరు దిలు. ఏ రూమ్ లోనూ లేరంటే ఎక్కడికి వెళ్ళుంటారు బావా? వీళ్ళేదో కొత్త స్కీమ్ వేసారేమో. వాళ్ళ మొహంలే, వాళ్ళ స్కీమ్ వేస్తే మనం కౌంటర్లు వేయలేమా ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? సూట్ కేసు బట్టలు రూమ్ లో ఉన్నాయి కదా, అంటే ఇంట్లోనే ఉండి మన కన్ఫ్యూజ్ చేస్తున్నారేమో. అలా అంటావా? ఒక నిమిషం. దిలు ఏం చేస్తున్నావు? రేయ్ బాబుగా, నువ్వే కనుక పాప మేడం మొగుడువే అయితే, నువ్వే గనక పాప మేడం కంటే పొట్టిగా ఉంటే, నీకే కనుక చీము నెత్తురు ఉంటే, నువ్వు వేసుకునే సస్పెండర్లే అయితే, నువ్వు తెలివైన వాడివే అయితే రారా బయటికి రా. ఏంటి బావా ఇంత దారుణంగా తిట్టినా బయటికి రాలేదండి వీళ్ళు? అంటే బయటికెళ్ళుంటారా? మీటింగ్ జరుగుతుంది, వేరే దారిలో వెళ్ళండి. అది అర్థమైందా? అర్థమైంది. ఫోన్ ఈ గ్లాస్ మీద కవర్ ఎందుకు తీసావు? నువ్వు తీసావుగా పాపా. ఓ గాడ్, ఇది నువ్వు తాగేది, ఇది నేను తాగేది. కీప్ ఇట్ బ్యాక్. అలాగే. టెల్ మీ, ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది పాపా. అన్నిటి మీద మీ అక్క మనకి పవర్స్ రాసిచ్చినట్టుగా రేపు చెప్దాం. యా యూర్ రైట్. టుమారో నుంచి నేను అక్కలాగే బిహేవ్ చేయబోతున్నాను. అంతే పాపా, అప్పుడు గాని మనకు ఫుల్ గా గ్రిప్ రాదు. యా యూర్ రైట్. బాబు, ఏంటి పాపా? రేపు పొద్దున్నే మన బేబీ జ్యువెలరీ అంతా తీసి లాకర్ లో పెట్టబోతున్నాం. మరి ఆ బేబీ ఒప్పుకుంటుందంటావా పాపా? ఇప్పుడే కదా చెప్పాను గ్రేప్ వస్తుందని. అది కాదు పాపా, ఈ డిస్కషన్ ఇలా నడి రోడ్డు మీద ఎందుకు పెట్టావు పాపా? ఎవరు వినకుండా ఏ టెరాస్ మీద పెట్టుకునే వాళ్ళంగా. టెర్రస్ మీద పెట్టడానికి మనకి పర్మిషన్ లేదు, అందుకే మీటింగ్ ఇక్కడ పెట్టాను. సో రేపు మార్నింగ్ బ్యాంక్ మేనేజర్ ఇక్కడికి వస్తాడు. బేబీ నగలు తీసుకెళ్లి మనం లాకర్ లో పెడుతున్నాం. అండర్స్టాండ్? గుడ్. ఆ తింగర్ది రేపు ఏం గొడవ చేస్తుందో ఏంటో. ఎందుకని చేతుల్లో ఏంటండి ఇది? ఏంటండి దాదాగిరి? నిద్ర లేస్తాం కదా. ఇది దాదాగిరి కాదు, పాపగిరి. బాబు. పాప. ఓ సారీ, నీ ఫ్లో ఆపను. క్యారీ ఆన్ బాబు. ఇంకెక్కడ దొబ్బింది? చూడండి పాప మేడం, ఈ ఇంటి మీద మీకంటే మాకు ఎక్కువ రైట్స్ ఉన్నాయి తెలుసా? అలాంటిది మా మీద మీ కమెంట్ ఏంటి? బాబు ప్లీజ్ ఆన్ చేయి. అలాగే పాప. 1 minute. ఉదయాన్నే భలే జోకేసావు బేబీ. ఇది విను, మీ అత్తగారు వాయిస్ మెసేజ్ పంపించారు. ఏంటి ఏదో నాన్సెన్స్ ప్లాన్స్ వేసి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా న్యూసెన్స్ చేస్తున్నావట? చూడు, ఇక టోటల్ రైట్స్ అన్ని పాపవి. ఎక్స్ట్రా చేయకుండా పాప చెప్పినట్టు విను. నీ టోటల్ గోల్డ్ అంతా పాపకివ్వు, లాకర్ లో పెడుతుంది. అండర్స్టాండ్? విన్నారుగా, మూసుకొని బాబు తర్వాత పర్సనల్ గా చెప్తా పాప. ఇదిగో మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి నువ్వు కాఫీ పెట్టు, నువ్వు కూరగాయలు పట్టరా. అది కాదండి నా నగలు. షట్ అప్. గెట్ రెడీ ఫాస్ట్, బ్యాంక్ మేనేజర్ వస్తాడు. గోల్డ్ ఇచ్చేస్తే మనం పూర్తిగా వాళ్ళకి లొంగిపోయినట్టే. మనిషి లాంటి వాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడమన్నాడా ఇంగ్లీష్ పెద్ద ఆయన. ఈ పాపకు అధికారం ఇస్తే లేని తుగ్లకవుతుంది. నా గోల్డ్ ఇవ్వకూడదు. ఎలా? ఏంటి? ఏం లేదు, నేనిలా చూస్తుంటే 9:30 బస్సుకి 9 గంటలకి న్యూస్ పేపర్ చదువుతూ క్యూలో నిలబడి బస్సు వచ్చాక ఆఫీస్కెళ్ళి మళ్ళీ అదే బస్సులో రాజకీయాలు మాట్లాడుకుంటూ ఇంటికొచ్చే సగటు ఉద్యోగిలా ఉన్నావు. అప్డేట్ అవ్వరా బాబు. ఏంటి దిలు? దిలు వాళ్ళు రచ్చేస్తారేమో. నో బావా, రచ్చకి వరల్డ్ రైట్స్ మనవే. నువ్వు కంగారు పడుకో. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వస్తాడు, వాణ్ణి వెనక్కి పంపించాలని వెయిట్ చేస్తున్నా. అవును దిలు, మరి వాళ్ళు టూ మచ్ చేస్తున్నారు. నీ నగలు నీ ఇష్టం. అది అలా ఎంకరేజ్ చేయి బావా, దున్నేస్తా. ఎస్,
పిసక్కు తిను. బాబు వాడే మేనేజర్. వీడికి ముందే తెలుసా? బ్యాంకుల మొహాలన్నీ ఒకేలాగుంటాయి. బ్యాంక్ లో ఉన్న డబ్బంతా వాళ్ళదేనన్న ఫీలింగ్ లో ఉంటారు. దా. నమస్తే సార్, మీరు బ్యాంక్ నుంచి వచ్చారు కదా? పాప మేడం వెళ్ళి ఇదే కదా? ఇదే కానీ మీరు లోపలికి వచ్చే ముందు మీకు విషయం చెప్పమన్నారు. ఏంటి? మా పాప మేడం చెప్పారు ఇవాళ రేపు మీ బ్యాంక్ బోర్డు తిప్పేస్తుందంటగా. ఏంటి? మా బ్యాంక్ బోర్డు తిప్పేస్తుందనిందా? అందుకే మీతో డైరెక్ట్ గా చెప్పలేక నన్ను ఇక్కడ నిలబడమని మీరు వచ్చాక మీతో చెప్పమన్నారు. హౌ టేస్ట్. ఇదిగో మేనేజర్ సార్, ఇదే మరి వెరీ ఆవేశం అంటే. ప్రపంచంలో ఉంది ఈ ఒక్క కస్టమరేనా? మీ బ్యాంకుకి రాకపోవడం వల్ల కర్మ. అంతే సార్, మీరు వెళ్ళండి. ఓకే. ఏమైంది? కారు స్టార్ట్ అవ్వట్లేదు సార్. సన్నాసి, కారు బయలుదేరి ముందు చెక్ చేసుకోవాలని తెలీదా? పద్దులు వెళ్దాం. ఉండు, వాళ్ళు వెళ్ళిపోని. పాపా ఇలా పడేసేంటి పాపా? చేయి జారిందా? నేను కాదు, అగ్గిరి పడేశాడు. అవునా? ఏడివాడు? తెలీదు బాబు. నేను లోపల నుంచి వచ్చానే, అక్కడ లేడే. ఈ బేబీ కూడా ఎక్కడికి పోయింది? ఇద్దరు లోపల లేరు పాపా. వెజిటబుల్స్ తీసుకుని రమ్మంటే ఇలా పడేశారు. హౌ డేర్ దే బాబు. అవును పాపా. పాపా వాడు లోపలికి రాకుండానే బయట నుంచి విసిరేసుంటాడు. వై బాబు? బ్యాంకు మేనేజర్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు పాపా. ఓపెన్ చేయి పాపా, ఓపెన్ ది గేట్. నో, యు ఓపెన్ ది గేట్. ఈ ఈగోకేం తక్కువ లేదు. పాపా రా. కొంప మునిగింది బావా. ఇప్పుడు ఆ మేనేజర్ కి నిజం తెలిసిపోయి మన మీద కోపంతో బంగారమే కాదు కిచెన్ లో ఉన్న గిన్నెలు గరిటెలు కూడా లాకర్ లో పెట్టేస్తారు. ఆర్ యు మిస్టర్ ప్రహ్లాద మేనేజర్? అవును. మీరు పాప మేడమా? యా, షీఈస్ హోల్ అండ్ సోల్. సొల్లాపి అడిగిన దానికి సమాధానం చెప్పండి. బాబు. అవును. ఏంటి? మా బ్యాంక్ బోర్డు తిప్పేస్తున్నారంటే? బాబు అంటే వాళ్ళ బ్యాంకు ఐపీ పెడుతుందని మనం అన్నామని అతను అంటున్నాడు. What? ఎవరు చెప్పారు? ఇందాక ఒక ఆవిడ ఇక్కడే చెప్పింది. నందిని అయి ఉంటుంది పాపా. ఇప్పుడు దాకా ఇక్కడే ఉండిందే. ఉండదు, అది మమ్మల్ని చూసి ఎస్కేప్ అయి ఉంటుంది. మిస్టర్ ప్రహ్లాద్, అది కేడీ నంబర్ 1. బాబు అన్ని తర్వాత చెప్తాను పాపా. ఓకే ఓకే, కంటిన్యూ. అది దొంగలకి దొంగ మిస్టర్ ప్రహ్లాద్. అది మీకు తెలియకుండానే మీ బ్యాంకుని వేరే వాళ్ళకి అమ్మేసినా అమ్మేస్తుంది. యా, యు రైట్ బాబు. అయితే మీరు అనలేదన్నమాట. నో మిస్టర్ ప్రసాద్. ప్రసాద్ కాదు మేడం, ప్రహ్లాద్. ప్రహ్లాద్. యా, వాట్ ఎవర్, ప్లీజ్ కమ్ ఇన్. నగలన్నీ రెడీగా ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి, ప్లీజ్ కమ్ ఇన్. పదండి. బావా ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ప్రహ్లాద్ ఎలాంటి వాడు తెలుసుకుందాం బావా. పద. అలాంటి కోడలతో ఎలా వేగుతున్నారు మేడం? బాబు ఏంటి సార్, మేడంకి తెలుగు రాదా? పర్ఫెక్ట్ కాదు. ఐసీ. ఓకే మేడం, ఆర్నమెంట్స్ తెస్తే నోట్ చేసుకుని కీ ఇచ్చి వెళ్తాను. అసలు రూల్ ప్రకారం మీరే బ్యాంకుకి రావాలి, కానీ ఒక్క సీన్కి ఎందుకులే అని నందిని మేడం గారు చెప్పారు. ఓకే ఓకే పాపా, నువ్వు వెళ్ళి తీసురా. ఓకే బాబు. ఏమైంది సార్, మీ చైర్మనా? చెప్పు. మీనాక్షి ఎవరు? ఇంటికి రా చెప్తా. ఇప్పుడు నందిని ఉందే కోడలు. ఆ అమ్మాయి నగలు లాకర్ లో పెట్టొద్దు, వాళ్ళ నగలు మాత్రమే తీసుకో. అర్థమైందా? సరే. ఆ అమ్మాయి లోపలికి పిలిపించు. సరే. చెక్ చేసుకోండి. మీ కోడలు ఒకసారి పిలవండి మేడం. వై మిస్టర్ ప్రహ్లాద్? ముందు పిలవండి మేడం. ఏంటి, అది ఫోన్ చేసిందా? కాదులేండి సార్, ముందు పిలవండి.
ఇద్దరు లోపలికి తగలడండి. వచ్చింది కదా, ఇప్పుడు డీటెయిల్స్ రాసుకుని లాకర్ కీస్ ఇవ్వండి. ఏ మేనేజర్, నా నగల మీద చెయ్యేస్తే రచ్చ చేస్తా. మధుర మీనాక్షి మీద ఒట్టు. ఈ అమ్మాయి నగలొద్దండి, మీ నగలివ్వండి. మిస్టర్ ప్రహ్లాద్, డోంట్ ఇరిటేట్ మీ. టోటల్ నగలు తీసుకెళ్ళండి. రచ్చ రచ్చ చేస్తా. ఏంటి నీ దబాయింపు? మధ్యలో మీరు ఏంటండి? మా నగలు మా ఇష్టం. Shut up! మిస్టర్ ప్రహ్లాద్, మొత్తం జ్యువెలరీ తీసుకెళ్ళు, లేకపోతే ఐ షూట్ యు. ప్రహ్లాద్ గారు, మీరు భక్త ప్రహ్లాద్ అవునో కాదో నాకు తెలియదు కానీ భక్త ప్రహ్లాద్ అయితే మాత్రం అవి తీసుకెళ్లరు. మధుర మీనాక్షి మీద ఒట్టు. మిస్టర్ ప్రహ్లాద్, అమ్మా మీకు దండం, నేను పోతా. షిట్. అక్క, ఓకే అక్క, నాకు ఇంకొక మేనేజర్ వస్తున్నాడు, అప్పుడేం చేస్తావు? ఐ సీ. కబాలిరా బాబు, పద పాప చెప్తా. ఇక్కడ చెప్పుకోండి, మేమే వెళ్తాం. రా బావా. హా? హా? బాబు, వాట్ ఈస్ కబాలి? ఆ, బావా, డిగ్రీలో నా క్లాస్మేట్ పద్మ అని ఉండేది. పెళ్లి చేసుకోలేదు అదేనా? దానికి పెళ్ళైతే ఏంటి, పెళ్లి కాకపోతే ఏంటి? ఆయన పెళ్లి చేసుకోకపోవడం పెద్ద నేరమా? మేము పెళ్లి చేసుకుని ఏం పెడుతున్నామంట? బా వదిలే, ఇప్పుడు తనేం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది బావా. హలో పద్మ, నేనే. నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. అది ఓకేనా? అర్థమైందా? నువ్వు వారంలో ఎంత షార్ట్ గా చెప్పినా అర్థమవుతుంది. ఇల్లు ఆ పరమేశ్వరుని పంపిస్తుంది అంతేగా? అంతే. దా, ముందు పని మొదలు పెడదాం. వాట్? నువ్వు రమ్మని చెప్పిన బ్యాంక్ మేనేజర్ బ్యాంకులోనే నేను నగలు పెట్టాలా? ఇప్పటికి 100 సార్లు చెప్పా. ఏ బ్యాంకో? యూసీ 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 బ్యాంక్. We won't see. యా బాబు, యూర్ రైట్. నో, ఆ బ్యాంకులో మేము నగలు పెట్టాం. మంచిదైతే లాకర్ కాన్సెప్ట్ క్యాన్సిల్ చేద్దాం. చెప్పక్క. ఓకే ఓకే, అలాగే. ఏంటి పాప? బేబీ చెప్పిన బ్యాంకు లాకర్ లోనే నగలు పెట్టమని చెప్పింది అక్క. బ్యాంక్ డజంట్ మ్యాటర్ అంట. అది ఎస్. నందిని, మీరు తక్కువండి. రండి ఇక్కడ కూర్చొని పరమేశ్వర్ గారు. ఈవిడ బ్యాంక్ మేనేజర్ గారు. పాప, మిస్టర్ బాబు. త్వరగా జ్యువెలరీ ఇస్తే నేను వెళ్తా. యా మేడం, కమింగ్ 1 minute. తేడా ఏం రాదు కదా? ఏం రాదులే బాబా. ఈ బ్యాంక్ పేరు నేను ఎప్పుడు వినలేదే. ఇప్పుడు విన్నారుగా. నీకు అనవసరం, నేను నిన్ను అడగలేదు. ఏమనుకున్నా ఏంటో. ఇదిగోండి, చెక్ చేసుకోండి. టోటల్ వాల్యూ 5 crores. 5 కోట్లకి ఇంతేనా? యా, ఇంకొక 2 crores వాల్యూ జ్యువెలరీ రెగ్యులర్ యూస్ కోసం ఇంట్లోనే ఉంది. అయ్యో బాబోయ్, ఇంకా 2 కోట్ల. పరమేశ్వర్ గారు, ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తా. ఇది భలే ఉందండి. ఎక్కడ తీసుకున్నారు? పరమేశ్వరి మేడం. ఉండవయ్యా బాబు, ఇన్ని నగలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. దిల్లు, మనం జింపోదామా? బాబు, ఈ లేడీ నిజంగానే బ్యాంక్ మేనేజరా? 1 minute పాప. ఏ లేవే లేవే. ఏంటి నందిని, ఏదో పద్మ చెప్పింది అనిస్తే వేగే అనిపిస్తావా? చిచ్చి, ఇంతవరకు మా ఆయన నన్ను అలా పిలవలేదు. నీకు నీ నటనకు ఓ దండం. బాబు, వాట్ హ్యాపెన్? ఇంకా అర్థం కాలేదా బంగారం? నో. ఇది ఎవరినో తీసుకొచ్చి మనల్ని చీట్ చేయాలని చూసింది. బాబు, పాప ఫోనా గన్నా రన్ను. పారిపోయారు యూజ్లెస్ ఫెలోస్. పాప, జ్యువెలర్ అంతా షెల్ఫ్ లో జాగ్రత్తగా పెట్టావుగా? యా బాబు, లాక్ చేసే కీస్ కూడా తీసుకొచ్చాను.
మంచి పని చేసావు పాప. పాప మేడం కాఫీ తీసుకోండి. బాబు సార్, లేట్ బేబీ, టుమారో కొత్త మేనేజర్ వస్తున్నాడు. సో నువ్వు నోరు మూసుకుని అయ్యో దిల్లు, ఏమైంది దిల్లు? దిల్లు, దిల్లు, అయ్యో వచ్చిన పోయినట్టుంది. తాళలేమండి, తాళం చూడలేమండి. అయ్యో ఇంకో తాళం చేయి ఉంటే ఇవ్వండి. పాప మేడం, మీరు తాళం చేయి ఉంది కదా, అదే కీస్ ఇవ్వండి. ఇవ్వండి మేడం, కీస్ ఇచ్చిన దిల్లు ప్రాణాన్ని కాపాడండి. దిల్లు, ఆ తాళం ఇవ్వద్దు. అయ్యో ఇవ్వండి మేడం. దిల్లు, నేను ఇంతకంటే పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తా. డోంట్ గివ్ పాపా. ఓకే బాబు. ఓకే. దిల్లు, పాపని ఆ తాళం ఇచ్చేయండి. దిల్లు, దిల్లు, పాప మేడం ప్లీజ్ ఆ కీస్ ఇవ్వండి. పాప మేడం ప్లీజ్. దిల్లు, దిల్లు. బాబు, వాట్ ఇస్ దిస్? ఐరన్ రాడ్స్ పాప. వీటిని నిప్పుల్లో పెట్టి ఎర్రగా కాల్చా. దీంతో వాతలు పెడితే దెబ్బకి తగ్గుతుంది. ఏమిది ఏమిది పడిపోయానండి బాబా, ఏమైంది నాకు? అదేంటో దిల్లు సడన్ గా ఫిట్స్ లాగా వచ్చింది. వీళ్ళు అసలు మనకి హెల్ప్ చేయలేదు తెలుసా? ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు నాతో పెట్టుకోకండి రే. పొడిచి పారేస్తా. ఏంటండి అసలు మీకు ఎందుకు ఇంత పంతం? ఇప్పుడు ఆ లాకర్లో పెట్టడం అవసరమా? యా, చాలా అవసరం. మాకు అవసరం లేదు లేదు లేదు. ఉంది ఉంది ఉంది. అదే ఎందుకు అంటున్నాను. దొంగలు ఎవరైనా వస్తే ఇన్నాళ్ళు రాని దొంగలు ఇప్పుడు ఎందుకు వస్తారండి? వస్తారా? వాళ్ళు ఏమైనా చెప్పొస్తారా? బాబు, తెలుసు పాపా. ఈ నైట్ రాబరీ జరిగితే ఎలా అంటుంటే వీళ్ళు జరగదు అంటున్నారు. అంత కాన్ఫిడెన్స్ గా వాళ్ళు ఇక్కడికి రారు అని మీరెలా చెప్తున్నారు? అంతేనండి, రారు. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం. ఏంటప్పుడు చూసేది? ఖాళీ బీరువాలు షెల్ఫ్లా? రారని అంటున్నాగా. సరే, ఓ పని చేద్దాంరా. ఏంటి? ఈ రాత్రికి దొంగలెవరూ రాకపోతే మీ నగలు మీకు వదిలేస్తాం. సరే అయితే. ఒకవేళ వస్తే కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వను రే. మంచిది. మంచిది. రా బావా, వెళ్దాం. హలో, ఇవన్నీ ఎవరు చదువుతారు? పాప పాప పాప. ఏంటి బాబు ఇలా ఛాలెంజ్ చేసావు? సడన్ గా థీఫ్ ఎలా వస్తాడు? గా నేనే వస్తా పాప. గ్రేట్ ఐడియా నా బాబు. గంగారాన్ని మాత్రం అనకు పాప, నా గుండె కలుక్కుమంటుంది. బాబా అంత ఛాలెంజ్ చేశాడంటే బాబే దొంగల వస్తాడు. దొంగల రావడం ఎందుకు? వాళ్ళ రూమ్ లోనే ఉన్నాయిగా. దాచేసి దొంగ వచ్చాడంటే సరిపోద్దుగా. పోదు, మనం నమ్మాలిగా. ఓ కరెక్టే. చూసావా? అవును. బావా మన రూమ్ కొచ్చి బెదిరిస్తాడు కానీ మన రూమ్ లోకి వెళ్దామా? వద్దు, బయటే ఉందాం. మన రూమ్ తలుపు కొడుతుంటే వెనక నుంచి వెళ్ళి కుమ్ముదాం. సూపర్ బావా. ఈ దెబ్బతో బెదిరిపోయి కాంప్రమైజ్కి వస్తారు, లేకపోతే మనతో పెట్టుకుంటారా?
రేయ్, తలుపు తీయండ్రా. రేయ్, తలుపు తీయండ్రా. రేయ్, తలుపు తీయండి. తీస్తారా లేదా? పాపమేడం దొంగొచ్చారండి. వీళ్ళు బయటే ఉన్నారా? గుర్తుపట్టారా? లేక నిజంగానే దొంగ అనుకుంటున్నారా? మీరా? నీకు మాయలే దొరికిందా? మీరు చెప్పారు కదా థీఫ్ రాడని, వీడేదో వచ్చేసాడు. అయితే నీ జ్యువెలరీ అంతా రేపు లాకర్ లో పెట్టి చేస్తాను. ప్లీజ్ లీవ్ హిమ్. ఏంటి లేవు లాకర్ సంగతి తర్వాత ముందు విని లాకర్ లో పెట్టాలి. బావా, నువ్వు వెళ్ళి రాడ్ తీసుకురాపో. ప్లీజ్ డోంట్ బేబీ ప్లీజ్. ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, అందుకే వచ్చుంటాడు. ప్లీజ్ వదిలే, లీవ్ హిమ్. దీనికి మేనేజ్ చేయటం కూడా రాదు. ఇప్పుడు ఎలా? దిల్లో ఇదిగో రాడు. చాలు బావా, ఇంత కొడితే నేనురా. ఏదో ప్రాక్టికల్ గా చట్టానికి చుట్టాలుండరు. బావా, కాల్ ది పోలీస్. No, Giri, please don't. మరి లాకరా లాకప్పా? లేదు బావా, ఉదయం నుంచి మనకి వీళ్ళు నరకం చూపించారు. చెయ్. ఇదిగో బేబీ, మీకు మీ నగరకో దండం. లాకర్ లేదు, తొక్క లేదు. పాపా, పాపా. Come on, Babu. Babu, careful, Babu. Oh no.